పల్నాడు జిల్లా ఆధ్యాత్మిక శోభతో పులకరించిపోతోంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట పెన్నిదిగా వెలిసిన దేవరంపాడు నేతి వెంకన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. పిడుగురాళ్ల రాజుపాలెం మండలాల సరిహద్దుల్లో కొలువైన శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ్లు అంబరాన్నంటాయి. చివరి శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. ఆకాశమే హద్దుగా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవం వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పల్నాడు గడ్డపై భక్తి పారవస్యం వెల్లివిరిసింది. అడుగడుగున గోవింద నామస్మరణతో దేవరంపాడు క్షేత్రం మారుమోగుతోంది. సాధారణంగా వెంకటేశ్వర స్వామి కొండలపైన దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ స్వామివారు శ్రీ మత్స్య అవతార వెంకటేశ్వర స్వామిగా వెలవడం ఒక విశేషం. పూర్వం నుండి భక్తులు స్వామివారికి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించే ఆచారం ఉండడంతో ఇక్కడ స్వామివారు నేతి వెంకన్నగా భక్తుల గుండెల్లో కొలువుదీరారు. ఈ క్షేత్రంలో మరో అద్భుత విశేషం ఉంది. స్వామివారి విగ్రహం పైకప్పు ఉండదు. ఎన్నిసార్లు పైకప్పు నిర్మించాలని ప్రయత్నించినా అవి నిలబడకపోవడంతో స్వామివారి మహిమగా భక్తులు నమ్ముతారు. వరణ దేవుడే నేరుగా స్వామివారికి జలాభిషేకం చేసేలా ఈ క్షేత్రం ప్రకృతి ఒడిలో విరజిల్లుతుంది. నా పేరు ఒంగోలు శ్రీనివాసాచారి. ఈ దేవరంపాడు దేవస్థానానికి నేను కమిటీ మెంబర్ గా ఉన్నాను. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా ప్రధానంగా క్యూ లైన్ లో చక్కగా చలవ పందులు వేయడం జరిగింది. అలానే క్యూ లైన్లను ఆర్ఓ వాటర్ తో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీని కూడా సేవా వాళ్ళని పెట్టి ప్రతి క్యూ లైన్ లో సేవా వాళ్ళ చేత వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాము. అలానే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గుండు గీంచుకునే వాళ్ళకి కూడా చక్కగా అక్కడ వాటర్ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్, అలానే ఎన్ఎస్పీ వారి సహకారంతో కాలువ నిండా కూడా నీళ్లున్నాయి. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా స్వామివారికి భక్తులు బాగా ఎక్కువగా వస్తా ఉన్నారు. అలానే పోలీసులు కూడా సహాయ సహకారాలతో సిఏ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఈ క్యూ లైన్ లో ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలానే మా వంతుగా చైర్మన్ గారు, మీ అందరం కూడా ఈ గుడికి మా సాయశక్తుల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి అవకాశాలను కల్పిస్తూ మరొక సంవత్సరం ముందుకెళ్తా ఉంటాం. అలానే ఇక్కడ కూడా చక్కగా ఎక్కడా కూడా ఎండ లేకుండా క్యూ లైన్ లో గానీ గుడి ఆవరణ మొత్తం కూడా చక్కగా చలువు పందిరేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి సౌకర్యాలు కల్పించాం. ఆధ్యాత్మిక వెలువతో పుణ్యక్షేత్రం పోటెత్తింది. భక్తి భావం ఉప్పొంగుతుంది. ఈ ఏడాది తిరునాళ్ల సందడి మునిపెన్నడి లేని విధంగా శిఖరాగ్రహానికి చేరుకుంది. సాధారణంగా శ్రావణ లేదా మాఘమాసాల్లో 5 శనివారాల పాటు వైభవంగా సాగే ఈ ఉత్సవాలు ఈసారి కేవలం 4 శనివారాలకే పరిమితం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. చివరి శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. అటు అటవీ మార్గం నుంచి ఇటు ప్రధాన రహదారి వరకు చూస్తే కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో క్రమశిక్షణతో వేచి ఉండటం విశేషం. ఓం నమో వెంకటేశాయ. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు కొండపైన వేంచేసి ఉన్న శ్రీ స్వయంభు మత్స్యావతార వెంకటేశ్వర దేవస్థానం పాల్గొన మాసం జరిగే 4వ తిరునాళ్ళ సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేవస్థానానికి స్వామివారు దర్శించిన భక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారు, రెవెన్యూ సిబ్బంది వారు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు అందరు డిపార్ట్మెంట్ సహకారంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాము. భక్తులకి క్యూ లైన్ లో చలువు పందులు వేసి మంచినీళ్ళు ఆర్ఓఆర్ ప్లాంట్ ద్వారా భక్తులకు సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎవరికి ఆటంకం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాము. ఈ 4వ వారం సందర్భంగా సుమారు దేవస్థానానికి స్వామివారి దర్శించుకోవడానికి 30,000 మంది చిలుకు వచ్చినట్లు మాకు అంచనా ఉంది. అంచనా తగ్గట్టుగానే ఎక్కువ సంఖ్యలో జనాలు ఉదయం 9 గంటల దాటిన కాడి నుంచి ఇప్పుడు దాకా నిరవధికంగా భక్తులు తరచుగా వస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడికెక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు క్యూ లైన్ లో భక్తులు సాఫీగా స్వామివారి దర్శనం చర్యలు తీసుకుంటున్నారు దేవాదాయ సిబ్బంది గారు. అంతేకాకుండా గౌరవనీయులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఈ 4వ వార తిరునాళ్ళ ఏర్పాట్లపై ఎప్పటికప్పటికి సమీక్షలు చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈవో గణపతి సురేష్ స్వయంగా క్షేత్ర స్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. బాణుడి ప్రతాపం నుండి భక్తులను రక్షించేందుకు క్యూ లైన్ల పొడవున పటిష్టమైన చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దాహం తీర్చేందుకు నిరంతరాయంగా సురక్షిత మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఇక క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు అందుబాటులో ఉంచారు. ముగింపు శనివారం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, భక్తులు సహకరించి దర్శనాన్ని ప్రశాంతంగా ముగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. తెలంగాణ వెంకటేశ్వర్లు దేవరంపాడు ఉత్సవ కమిటీ చైర్మన్. తాటాకి పందిళ్లు కానీ, నీళ్లు కానీ, పిల్లలకి, చిన్నపిల్లలకి మంచినీళ్ళ సౌకర్యం కానీ అన్ని బాగా చేస్తున్నాం. సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ పందిళ్లు, ఇవన్నీ సెలవు పందిళ్లు అన్ని బాగా చేస్తున్నాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా డెవలప్ అయిందండి. మేము రెండో వారం వచ్చాము, మెట్ల పూజ చేసుకొని వెళ్ళాము. మళ్ళీ ఈసారి ఇంకో వారం వద్దామని చెప్పి ఇప్పుడు వచ్చాము. కానీ చాలా జనం ఉన్నారు. పోయినసారి కంటే ఈసారి చాలా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవ్వాలని ఆ దేవుడి వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. పోలీసులు వారు కానీ ఎవరైనా సరే ఏ ఇబ్బందులు లేకుండా అంతా ట్రాఫిక్ దగ్గర కానీ అంతా బాగుందండి. ఏ ఇబ్బంది లేదు. మంచినీళ్ళు కానీ, ఈ పందిళ్లు కానీ చాలా బాగుంది. కాలినడకలు వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. ఇంకా ఇట్లానే డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ గుడి అంటే చాలా పల్లెటూరు లాగా ఉండడం వల్ల ఏదో ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ ఫెసిలిటీ చాలా బాగుంది. అండ్ భక్తులకి, ముసలి వాళ్ళు రావడానికి ఇక్కడ ఫెసిలిటీ చాలా బాగుంది. ఇక్కడ పందిరి, మంచినీళ్లు, మజ్జిగ, అన్నప్రసాదం బాగా జరుగుతుంది. ఇక్కడ గుడివారంతా తెలియని వారికి చెప్పడం అంతా బాగుంది. దర్శనాలు బాగా ఫ్రీగా చేయడం బాగా జరుగుతుంది. ఈ ఏడు తిరణాలకు వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించి ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆకలితో అలమటించకూడదన్న సంకల్పంతో అటు దేవస్థానం కమిటీ, ఇటు స్థానిక దాతలు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 20,000 నుంచి 30,000కు పైగా భక్తులకు ఏకదాటిగా అన్నప్రసాద వితరణ సాగడం ఇక్కడి ప్రత్యేకత. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నా ఎక్కడా అసౌకర్యం కలగకుండా క్రమశిక్షణతో కూడిన అన్నదాన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మహత్ కార్యంలో కేవలం అధికారులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు భాగస్వామ్యం ఎంతో ప్రశంసనీయం. ముఖ్యంగా పిడుగురాళ్ల, రాజ్యంపాలెం ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వృద్ధులు, చిన్నారులు, భక్తులు ఆహారం వడ్డించడంలోనూ, వారికి కావలసిన సదుపాయాలు కల్పించడంలోనూ ఈ గ్రామస్తులు చూపిస్తున్న చొరవ ఈ తిరణాళ్ల ప్రాముఖ్యతను మరింత పెంచింది. నేను 60 సంవత్సరాలు బట్టి చూస్తున్నా. ఈ దేవుడు ఇంత వృద్ధిలోకి ఎప్పుడు రాలేదు. ఏడు చూసినట్టు నేను ఎప్పుడు చూడలేదయ్యా. బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ భజన చేయటం, కాడికి వచ్చి కాసేపు కూర్చొని భజన కూడా చేస్తా నేను వెళ్ళిపోతుంటా స్వామి. కానీ ఏనాడు లేదు ఈ ఏడు ఉన్నట్టు. ఈ 60 సంవత్సరాల్లో ఏనాడు లేదు. ఈ ఏడు మట్టికి బ్రహ్మాండంగా ఉందయ్యా. నేను చూస్తున్నా ఈ ఏడు మట్టికి బ్రహ్మాండంగా. నేను నడవలేకపోయినా కానీ ఇదిగో నా పిల్లలు పొంగళ్ళు చేసుకుంటుంటే నన్ను తీసుకొని పోయి దేవుని దర్శనం చేయించుకొని తీసుకొని కిందికి వచ్చాడయ్యా. అయ్యా వీళ్ళ నాన్నకి నమస్కారం అయ్యా. నాకన్నా చిన్నవాడు. నేను నడవలేక కుంటుండి అయినా కానీ తీసుకొని అమ్మాయిను వాళ్ళిద్దరు నన్ను తీసుకొని పోయి తీసుకొచ్చారయ్యా. నా పిల్లలు పొంగళ్ళు చేసుకుంటే ఇంకా అక్కడనే ఉన్నారు. ఇంకా రానేలా. నేను ఎత్తపోతానని నా పిల్లలు భయపడ్డారు. నీకేం భయం లేదయ్యా. తీసుకొని పోయారు, నన్ను చిన్నగా తీసుకొని వచ్చారు. నేను భజన కాడనే ఉంటారు రాండి అని చెప్పి నా పిల్లలు చెప్పాను అయ్యా. అది మాది క్రోసూరు మండలం దొడ్లేరండి. ఈ రోజు మార్నింగ్ ఉదయం 10 గంటలకు వచ్చాము దర్శనానికి. చాలా చక్కగా జరిగింది దర్శనము. ఇవాళ వేలాది మందిగా భక్తులు తరలి వచ్చారు. ఉగాది పర్వదినాన ఈ దేవరంపాడు అని అంటేనే జిల్లాలోనే ఫేమస్ అయినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఎప్పుడైనా కానీ భక్తులకి సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంలో కూడా దేవస్థానంలో ఈవో గానీ వాళ్ళంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. భక్తులు రద్దీ దృష్ట్యా అక్కడక్కడ చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఇంకా భక్తులు రద్దీ దృష్టి ఉంది కాబట్టి దేవస్థానం కూడా తగు చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం.
పల్నాడు సంస్కృతిలో భాగమైన ఈ తిరణాళ్ళు కేవలం వేడుకలు మాత్రమే కావు, అవి సేవా సాంప్రదాయాల కలయిక. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతను చాటుకున్న ఈ వేడుకలు జిల్లాల్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినవిగా గుర్తింపు పొందాయి. దాతల ఉదారత, భక్తుల క్రమశిక్షణతో ఈ ప్రాంగణం మొత్తం ఒక పుణ్యక్షేత్రంలా దర్శనమిస్తుంది.